అమలు ఎందుకు చేయమని అడుగుతున్నా. మీకు ఇవన్నీ వరకు వస్తాయి. ఇప్పటిదానికి ఏదైతే రాజ్యాంగంలో మార్పు తెచ్చిందో దీంట్లో కూడా మార్పు రావడానికి మీరు ఒక అడుగు ముందుకు వేయమని కోరుతున్నాను. ఎందుకంటే ఫోర్డెడ్ రిక్వెస్టింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 42% దాన్ని కూడా మీరు ఆపితే ఇక ఫ్యూచర్ లో మాకేం రాదురా బాబు, ఇది యుద్ధమే చేయాలి. ఏ దానికంటే అర్థానికి కావాలి. రేపే ఎన్నికలు జరగకుండా పర్వాలేదు, కానీ మాకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు జరగాలి. ఇది అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ప్రతి పేదవారికి లాభం అవుతుంది, ప్రతి బీసీ పిల్లలకు లాభం అవుతుంది. ఇవాళ మేము ఏది ఎంఆర్ఓ దగ్గరికి పోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమిటి? క్రిమినల్ 8 లక్షలు ఎవరికైతే లోపల రాబడి ఉంటుందో వాళ్ళకి ఎలిజిబుల్. ఎవరే క్లర్క్ అరే వాడు గవర్నమెంట్ లో జాయిన్ అయితే సెక్షన్ ఆఫీసర్కి వచ్చే లోపల అతని జీతం 80,000 అవుతుంది. ఇక వాళ్ళ కుటుంబంలో కొడుకుకు లేదు, బిడ్డకు లేదు. కనుక ఇది ఈ సమయాన్ని వాడుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు. ఇక మనం నక్సలైట్లలో మార్పు వచ్చిందిరా బాబు, ఆయుధాలు ఇచ్చేసిండ్రు. రాజ్యాంగ పథకంలో మేము కూడా మెయిన్ స్ట్రీమ్ లో వస్తామని వాళ్ళకు ఉన్నటువంటి తుపాకులు AK-47 ఎన్ని తుపాకులు నిన్న సరెండర్ చేశారు. ఇలా ఛత్తీస్గఢ్ లో సరెండర్ చేయబోతున్నారు. కనుక వాళ్ళలో మార్పు వచ్చింది. కనుక ప్రభుత్వంలో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఏది లేదు, కొత్తనే లేదు, అందరం కలుద్దాం. రేపు 18న జరిగే ఏదైతే పథకాలను అందరూ సహకరించాలని కోరుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి. 42 రావాలంటే ఇదే సమయంలో బాబు. ఈ సమయం పోతే ఇక మాకు ఫ్యూచరే లేదు. తరతరాలు మా పిల్లలు వెనకకే పడి ఉండాలి. కనుక అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా నరేంద్ర మోడీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి కూడా వచ్చి కలుస్తాడు. అదే కాదు, అందరూ కూడా వస్తారు. అన్ని పార్టీలు మా ఏది ఇండియా కూటమి వాళ్ళు కూడా వచ్చి కలుస్తారు. మాకు సమయం ఇవ్వండి. ఈ బిల్లు పెట్టండి. 9th షెడ్యూల్ పెడితేనే మాకు ఫ్యూచర్. నక్సలైట్ లో మార్పు వచ్చి ఆయుధాలు సరెండర్ చేస్తున్నారు. మీరు ఎన్నో కొత్త కొత్త రాజ్యాంగం తీసుకొచ్చి గతంలో ఉన్నదాన్ని మార్చుతున్నారు. కానీ మాకేది మార్చారండి? జనాభాలో 56% ఉన్నాం మేము. మాకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీలకు మీరు ABCD కూడా చేశారు. సుప్రీంకోర్టు ఒప్పుకున్న దాని మీద అది ఇక్కడ కూడా మేము ఒప్పుకున్నాము. కనుక అందరిలో మార్పు వచ్చినాడు. మా బీసీలు ఎందుకు మార్పు రాదనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా న్యాయం చేయాలి. దీని గురించి అందరూ ముందుకు పోవాలి. ఎట్టి పరిస్థితులలో ఇది ఓన్లీ 9th షెడ్యూల్ లో పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే జ్యుడిషియరీ అంతా మీకు తెలుసు. రాహుల్ గాంధీ అన్నాడు జ్యుడిషియరీలో మా వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఏదో అరకొరకు ఎస్సీ ఒక బీసీ ఇట్లున్నారు. కానీ రాజ్యాంగంలో జ్యుడిషియరీలో కూడా అక్కడ అన్యాయం జరుగుతుంది. కనుక దీన్ని ఒకటే ఒక మార్గం 9th షెడ్యూల్ లో పెట్టి పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. దానికి ప్రధానమంత్రి ముందుకు రావాలి. దానికి రాష్ట్రంలో అంటున్నాడు బీజేపీ అధ్యక్షుడు, మేము కూడా బంద్కు సపోర్ట్ కాదు, మీ ఒత్తిడి అక్కడ రావాలి. ఢిల్లీలో కిషన్ రెడ్డి బంధువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎంపీలు అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఏదైతే బిల్లు పెడితే తప్పనిసరిగా బిల్లు పాస్ అవుతుంది. దానివల్ల మా భవిష్యత్తు బాగుంటుంది. మా పిల్లలు మాకు అన్నం పెట్టే తల్లెనే పెట్టినటువంటి తల్లె పుంజుకున్నారండి. మీకు వచ్చేస్తుందా అనుకున్నాం. కానీ మొన్న హైకోర్టులో తీర్పు తర్వాత ఏది మాకు అన్ని అన్యాయం జరుగుతుంది. కనుక నరేంద్ర మోడీ ముందుకు రావాలి. నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తేవడానికి అన్ని పార్టీలు ఇండియా కూటమి పోతుంది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి కూడా కలుస్తాడు. అదే అన్నాడు ఆయన, అన్ని పార్టీల మీటింగ్ కూడా పెడతారు. ఇంకేం కావాలి? స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది. అది మీరు చెప్తున్నారు. అందుకుంటే నేను ఏమంటున్నా, సుప్రీంకోర్టు ఎట్లనైనా కొట్టేస్తా. 50% సీలింగ్ ఉన్నదని వాళ్ళకి తెలుసు. ఎట్లనైనా కొట్టేస్తారు. కాబట్టి ఓన్లీ ఆల్టర్నేట్ 9th షెడ్యూల్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ బై నరేంద్ర మోడీ. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులు కొట్లాడారా బాబు?
స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతుంది. మమ్మల్ని అనగదొక్కుతూనే ఉంటారా? మండల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1992లో వచ్చింది. ఇవాళ దాకా వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్. 9 లోపలనే ఉన్నాం. నేను ఓబీసీ ఆఫీస్ కన్వీనర్ గా చూసిన. ఎందుకంటే మాకు క్రిమిలైన్ పెట్టారు, మొదలు 6 లక్షలు పెట్టారు ఇయర్లీ ఇన్కమ్. ఇప్పుడు 8 లక్షలు చేశారు. ఒక క్లర్క్ జాయిన్ అయ్యేటప్పుడు ఏది 8,000, 10,000, 20,000 జీతం ఉంటుంది. కానీ ఎప్పుడైతే సెక్షన్ ఆఫీసర్ అవుతాడో నెలకు 80,000 జీతం వస్తుంది. ఇక పిల్లలు కొడుకు లేదు, బిడ్డలు. ఈ డిసిషన్ వస్తుందని మాకు ఎట్లా? ఎందుకంటే వాళ్ళు ఒకటే పట్టుకున్నారు 50% సీడీకి పెట్టు. మరి మీరు 10% ఏది అగ్రకులాలలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే మేము అబ్జెక్షన్ చేసినవా? చేయలేదు. అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారని. ఇవాళ మా ప్రియాంక గాంధీ ఏమంటుంది? ఈబీసీ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కింద ఉన్నాడు, తాగలవాడు, మంగళవాడు, ఎరకలోళ్ళు, వాళ్ళందరినీ పైకి రావాలంటుంది. సమాజం అప్పుడే బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం. ఈ నిర్ణయం వస్తుంది కాబట్టి రేపు 18న జరిగే ధర్నా బంద్ కాదు, అందరూ కూడా సపోర్ట్ చేయాలి. జ్యుడిషియరీ కూడా తెలవాలి ప్రజలలో ఎంత కోపం ఉన్నది, ప్రజలలో మార్పు వస్తుంది. ఇందిరాగాంధీ గారు కూడా దున్నే వాడికే భూమి ఇచ్చింది, భూ సంస్కరణ అమలు చేసింది. ప్రజల ఆలోచనతోటి ప్రధానమంత్రులు కూడా ఆలోచన మారాలి. ఆయననే ఓబీసీ అంటాడు. మై హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ. ఇప్పటిదానికి ఏం చేసినారు? నీకు 3 సార్లు వచ్చిన క్రిమినల్ ఎత్తేమన్నా ఎత్తేలే. పోనీ మాకు సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా, వీఆర్ 56% ఉన్నావు, అది చేయలే. ఆఖరికి కులగనగట్టి కూడా చేయలే. కానీ రాహుల్ గాంధీకి ఈ ఆలోచన వచ్చింది. దీన్ని మనం కొనసాగిద్దాం. దీన్ని ఎక్కడ కూడా ఆపేది లేదురా బాబు. ఎంత దూరం అన్నా పోదాం. ఇది రాకపోతే ఇక మన భవిష్యత్ ఏంది? వచ్చే